అసలు బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటి? ఇవి ఎవరిలో వస్తాయి? పిల్లల్లో వస్తాయా? పెద్దవాళ్ళలో వస్తాయా? అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ క్యాన్సర్స్ ఉంటాయా? బ్రెయిన్ ట్యూమర్స్ కానీ ట్రీట్మెంట్ పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము. బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి ఓన్లీ బ్రెయిన్ గుజ్జులో నుంచే కాకుండా దాని చుట్టుపక్క పొరలు ఉంటాయి. మెనింజెస్ అని లేకపోతే రక్త నరాల్లోంచి ట్యూమర్స్ రావచ్చు. అండ్ నరాలు ఉంటాయి కదా, మన ఫేస్ సంబంధించిన నరాలు, వాటిల్లోంచి కూడా ట్యూమర్స్ అనేవి రావచ్చు. అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి క్యాన్సరస్ ఉండవు. అండ్ వేరియస్ ఏజ్ గ్రూప్స్లో వేరియస్ ట్యూమర్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఏజ్ గ్రూప్లోనే ఈ ట్యూమర్స్ వస్తాయి, ఈ ఏజ్ గ్రూప్లో రావు అనేది ఉండదు. చిన్నపిల్లల్లో కూడా మన ట్యూమర్ అనేది చూడడం జరుగుతుంది. వీళ్ళల్లో తలనొప్పి రావడము, వామిటింగ్స్ రావడము, ఫిట్స్ రావడము, లేకపోతే పక్షవాతం ప్రోగ్రెస్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, క్రమేపీ పెరిగే పక్షవాతం లాంటివి రావడము, మాట పడిపోవడము, చూపు సన్నగిల్లడము. సో ఇట్లాంటి రకరకాల సింటమ్స్తో మనకి ప్రజెంట్ అవుతుంటారనమాట. కానీ అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి క్యాన్సరస్ ఉండవు. సో క్యాన్సరస్ ఉన్నా కూడా కాకపోయినా కూడా మనం అనేది ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు పాసిబుల్ ఉంది. ఎందుకంటే టెక్నాలజీ అనేది బాగా అడ్వాన్స్ అయింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వీ హ్యావ్ న్యూరో నావిగేషన్. ఇంతకుముందు మన ఏదైనా క్రిటికల్ ఏరియాలో బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, ఆ ట్యూమర్ తొలగిస్తే లోపం వస్తుందేమో, అంటే పక్షవాతం కానీ, మాట పడిపోవడం కానీ, చూపు అనేది కంప్లీట్గా పోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుందేమో అని భయం ఉండేది. కానీ ఇప్పుడు మనకి అనస్థీషియా టెక్నిక్స్ ఇంప్రూవ్ అయ్యాయి, న్యూరో నావిగేషన్ వచ్చింది. వీటి వల్ల ఏమవుతుందంటే పేషెంట్ని కాన్షియస్గా పెట్టి స్పృహలో ఉంచి వాళ్ళతో మాట్లాడుతూ అన్ని పనులు, అంటే కాళ్ళు కదిలించండి, చేతులు కదిలించండి, మాట్లాడుతూ చేయడం జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే సేఫ్టీ అనేది పెరిగింది అండ్ పోస్ట్ ఆఫ్ డెఫిసిట్స్ అనేవి తగ్గాయి. దీంతో పాటు మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ రేడియోథెరపీ టెక్నిక్స్ వల్ల కానివ్వండి, సో వేరియస్ మెజర్స్ వల్ల ఓవర్గా క్యాన్సరస్ ట్యూమర్స్లో కూడా మన సర్వైవల్ అనేది ఇప్పుడు పెరిగిందనమాట. సో నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్లో కూడా వితౌట్ డెఫిసిట్ అనేది మనం తొలగించడం జరుగుతుంది. చాలామందిలో ఉండే అపోహ ఏంటి అంటే బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఇంకా కష్టం, ఒకవేళ సర్జరీ చేసినట్లయితే ఈయన లేవడు, కోమాలో ఉండిపోతాడని. సో ఇట్లాంటి వాటిల్లో ఎట్లా ఉంటుందంటే మనకు వచ్చేటప్పుడు ఏ స్థితిలో ఉన్నారనే దాన్ని బట్టి సర్జరీ తర్వాత ఏ స్థితిలో ఉంటారనేది డిపెండ్ అవుతుంది. అంటే ఆపరేషన్ ముందు కోమాలో ఉన్నారనుకోండి, ఆపరేషన్ తర్వాత కూడా కోమాలోనే కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎంత తొందరగా కనుక్కున్నామో అనేది ఇంపార్టెంట్. తొందరగా కనుక్కున్నట్లయితే మంచిగా ఆపరేషన్ చేసి రికవరీ అనేది బాగుంటుంది అండ్ డెఫిసిట్స్ కూడా మినిమల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. If you found this video useful, like, comment, and subscribe for more health updates.